నమస్కారం. హిందుస్థాన్ మీడియా వార్తలకి స్వాగతం. నమస్కారం. నా అక్షరాలు ఎంత దూరం ప్రయాణం చేస్తే అంత దూరం ఈ భూగోళానికి అగ్గి పుట్టిస్తాను. ఆ చల్లని సముద్రం దాచిన పడ వాహనమెంతో మానవ రూపం కోసం జరిగిన పరిణామాలెన్నో. ఇలా రకరకాల అక్షరాలతో అగ్గి పుట్టించి విప్లవాన్ని సృష్టించినటువంటి దాశరథి రంగాచార్య కృష్ణమాచార్య అన్నదమ్ములు 10వ తరగతి 9వ తరగతి పాఠ్య పుస్తకాలలో అలాంటి తెలంగాణకు చెందినటువంటి ఆణిముత్యాలైనటువంటి కవులు ఎంతో మంది విద్యార్థుల్లో అక్షర విప్లవాన్ని సృష్టించినటువంటి పాఠ్యాంశాలు ఎన్నో కూడా తెలంగాణ ప్రభుత్వం ఈసారి విద్యార్థులకు అందజేసింది. అందులో భాగంగానే 9వ తరగతిలో ఉన్నటువంటి డాక్టర్ దాశరథి రంగాచార్యతో ముఖాముఖి అనే అంశాన్ని విద్యార్థులే ప్రత్యక్ష రూపంగా ఆ ఇంటర్వ్యూని ముఖాముఖిని నిర్వహించినటువంటి ఒక విధి విధానాన్ని చేర్యాల మండలంలోని అర్జునపట్ల ఉన్నత పాఠశాలలో 9వ తరగతి విద్యార్థులు రంగాచార్యతో ముఖాముఖి అనే అంశాన్ని అద్భుతంగా ప్రదర్శించడం జరిగింది. చిరంజీవి విద్యార్థులైనటువంటి గొల్లపల్లి అక్షిత, వర్షిణి, అలాగే భరత్, గుత్తి అక్షితలు నిర్వహించినటువంటి ఒక ఇంటర్వ్యూ లేదా ముఖాముఖి కార్యక్రమాన్ని వీక్షకులు అందరి కోసం హిందుస్థాన్ మీడియా ద్వారా మీకోసం ఇప్పుడు దాశరథి గారు నమస్కారం. మిమ్మల్ని కొన్ని ప్రశ్నలు అడగచ్చా? అడగండి. మీ సాహితీ రంగ ప్రవేశం ఎట్లా జరిగింది? నేను తెలంగాణలో జరిగిన ఆంధ్ర మహాసభ మహోద్యమంలో ప్రభావితమై రచనకు పూనుకున్నాను. నిజాం రాజ్యంలో పరిస్థితుల గురించి పత్రికలు, లేఖలు, వ్యాసాలు వ్రాసాను. ఆ రోజుల్లో వాటిని రచనలు అనుకోలేదు, ఉద్యమంలో భాగం అనుకున్నాను. తెలంగాణ ప్రజా జీవితం నేపథ్యంగా నవలలు రాయడానికి బలమైన కారణాలు ఏమిటి? కారణాలు అనేకం. ఇవి ప్రజా జీవితాలు, ప్రజల ఆశలు, పోరాటాలు, ప్రపంచంలో ఎంతో ఉత్కృష్టమైన తెలంగాణ సాయుధ పోరాట గాథను ఆ చరిత్రాత్మక జీవన చిత్రాలకు అందించగలిగాను. మీ రచనల్లో ప్రియమైన పుస్తకం? మోదుగు పువ్వులు. సుమారు నా ఆత్మకథ లాంటిది. సంస్కృతాంధ్ర భాషలో మీరు ఇంతటి పట్టు సాధించడానికి కారణం? అందుకు కృషి ఒకటే ఉంటే చాలదు, భగవద్ అనుగ్రహం కూడా ఉండడం వల్లనే సాధ్యమైందని నా విశ్వాసం. మిమ్మల్ని ప్రభావితం చేసిన రచయిత ఎవరు? నన్ను వ్యక్తులుగా ప్రభావితం చేసిన దానికంటే ఉద్యమాలు ఎక్కువగా ప్రభావితం చేశాయి. తెలంగాణ ఏర్పాటు ఎలాంటి సంతోషాన్ని ఇచ్చింది? తెలంగాణలో పుట్టినవాడిగా తెలంగాణ ఏర్పాటు నాకు సంతోషాన్ని ఇచ్చే విషయమే. మరో చివరి ప్రశ్న అడగవచ్చా? అడగండి. మీరు చేసిన సాహిత్య కృషికి తగిన గుర్తింపు లభించిందని భావిస్తున్నారా? నేను ప్రతిఫలము ఆశించి సాహిత్య కృషి చేయలేదు. సమాజానికి నా మీద ఉన్న బాధ్యతలను మాత్రం నిర్వర్తించి గుర్తింపు విషయం అంతగా పట్టించుకోలేదు. చాలా ధన్యవాదాలండి దాశరథి గారు. ధన్యవాదాలు. చూసారుగా మన దాశరథి గారితో ఇంటర్వ్యూ. మరో ప్రముఖ కవితో మరో ముఖ్య కార్యక్రమంలో కలుద్దాం. చూస్తూనే ఉండండి హిందుస్థాన్ మీడియా. నమస్కారం.